మీరు విలువ పెట్టి కొనబడిన వారు. సో ఎప్పుడు మనం దేవాలయమయ్యాము అంటే ఆయన తను మనకి వాల్యూ కొంత ప్రైస్ చెల్లించి మనల్ని కొన్నాడు. ఏం డబ్బులు ఇచ్చాడు అని అంటే తన రక్తాన్నే వెలగా చెల్లించి మనల్ని కొనుక్కొని మనము అనే ఇంట్లో ఆయన నివసిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు దేవుని శక్తి ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అని అంటే మనలో నుంచి ప్రవహిస్తుంది అన్న సంగతిని మనం తెలుసుకోవాలి. ఆయన నీ జీవితంలో ఉంటే ఆయనకు నీ దేహము ఆయనకి టెంపుల్ అని గ్రహించి నువ్వు దీన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉంటే దేవుని యొక్క శక్తి నీలో నుంచి ప్రవహిస్తుంది. హల్లెలూయా. సో అందుకోసమని అంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. చాలామంది జీవితాల్లో దేవుని యొక్క మందిరమే పరిశుద్ధమైంది అదే అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వే టెంపుల్, నేను నీలో ఉన్నాను అని చెప్పి అంటా ఉన్నాడు. సో విలువ పెట్టి ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని మనల్ని పరిశుద్ధ జనాంగంగా చేసుకొని మనలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని తెలిస్తే ఏమండి, ఇటుకలతో చేసినటువంటి మందిరం శుభ్రంగా ఉండాలి కాదు, తన రక్తం ఇచ్చి కొన్న నేను శుభ్రంగా ఉండాలి, నా హృదయం పరిశుద్ధంగా ఉండాలి అన్నటువంటి